ఈరోజు బ్లాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ జైలుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. 1000 మంది ఈ కోటి కూలగొట్టడానికి ప్లాన్ చేశారు. కానీ దేవుడు వాళ్ళ ప్రయత్నాలు భంగం చేశారు. కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. పెద్ద బ్లాంక్. హలో డియర్, ఈరోజు ఇంకా క్రిషన్తో మేము ముందుకు వస్తున్నాను. తప్పకుండా చూడండి ప్లీజ్. యాక్చువల్లీ ఇది మంత్ ఆఫ్ ఏప్రిల్, ఈరోజు 20th అనమాట. ఇంకా క్రిసాంతమం పూస్తున్నాయి. ఫ్లవర్ వైస్ బ్యూటిఫుల్గా ఉంది కదా. చదువుతున్నాను, నేను రాసిన లెటర్ అనమాట ఇది. నేను నా ప్రీవియస్ వీడియోస్లో నా గురించి మీకు చాలా విషయాలు చెప్పాను అనమాట. ఎవరైనా ఒకవేళ చూడకపోతే వాటిని వెనక్కి వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే మా లైఫ్ స్టోరీ అని ఉంటుంది, అది చూడండి. అందులో ఆల్రెడీ నేను నా లైఫ్లో కోవిడ్ అనుభవం, లైఫ్లో జరిగిన అనుభవం లాంటి ఒక చిన్న అనుభవం జరిగిందని చెప్పాను. ఆ సమయంలో నేను నా తల్లిదండ్రులకు రాసిన ఉత్తరం అనమాట. 15th August 1997. యాక్చువల్లీ 14th ఆ ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో అప్పుడు రాసిన ఉత్తరం ఇది. యాక్చువల్లీ ఇద్దరికీ కలిపి రాశాను, కానీ పైన ఏం రాశానంటే నాన్నగారికి లెటర్ చూపించుకు, తర్వాత నాకేమైనా జరిగితే అప్పుడు చూపించు, ముందుగా చూపించుకు, ఈ లెటర్ భద్రంగా దాచుకో అని అమ్మకి రాశాను. టీచర్ని కదా అప్పుడు నేను. సో రెడ్ పెన్తో అవి రాశాను అనమాట, హైలైట్స్. ఓకే. ప్రియమైన అమ్మా నాన్నగారికి, ప్రేమతో మీ కుమార్తె వ్రాయినది. ప్రభు దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల నేను ఇచ్చిన క్షేమము. ముఖ్యంగా నేను మీకు 2 letters రాశాను. ఒక్క లెటర్కి కూడా రిప్లై రాలేదు. నాన్నగారు ఊరు నుండి వచ్చారా, ఇంకా రాలేదా, ఏ విషయం తెలియలేదు. అమ్మ, నీ ట్రాన్స్ఫర్ గురించి ఏ విషయం విపులంగా తెలియలేదు. వెంటనే వీలైతే రిప్లై వ్రాయండి. చెల్లి ఏం చేసినా తిట్టకు, బుజ్జగించి నచ్చ చెప్పు. అమ్మమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? వద్దు అని ప్రార్థించకు, ఆయన కొరకు నీ బిడ్డ హతసాక్షిగా కావాలని ప్రార్థించు, అది నా కోరిక. యాక్చువల్లీ నేను కింద రాసిన దానికోసము అమ్మకి ముందుగా, అంటే లెటర్ అంతా రాసేసిన తర్వాత రెడ్ పెన్స్తో కాషన్స్ రాశాను అనమాట. అమ్మ, నా కోసం ఎక్కువగా ప్రార్థించు. ఇక్కడ సాతాను కార్యాలు ఎక్కువగా జరగాలని వాడి ప్రయత్నం, అంటే సాతాను ప్రయత్నం ఎక్కడా ఓడిపోకుండా అంతం వరకు నేను జయించి పరలోకం చేరగలిగినట్లు ప్రేయర్ చెయ్యి. అమ్మ, నేను మీ కుమార్తెని కాను. నాన్నగారు, నేను మీ కుమార్తెని కాను. నేను దేవుని బిడ్డను. ఎన్నడూ మీరు నా గురించి ఆశించవద్దు. నేనేమైనా అది దేవుని చిత్తం. నాకేమైనా అయితే ఎన్నడూ దేవుణ్ణి నిందించవద్దు. ఈరోజు నాకు అనిపించింది, నేను ఇక్కడ దేవుని కొరకు మరణిస్తే మీరు దేవుని సేవకుల్ని నిందిస్తారేమోనని భయం వేసింది. నా పట్ల ప్రభు చిత్తం ఏంటో అదే జరుగుతుంది. ఎన్నడూ ఎవరిని దేని విషయమై నిందించవద్దు. జయశీల అంటే నేను మీ కుమార్తె కాదు, మీకంటే ముందు ప్రభువు బిడ్డ అని మర్చిపోవద్దు. పార్ట్ 2 ఆల్సో. థ్యాంక్ యూ.